నమస్తే, మీరు చూస్తుంది లైవ్ నైన్ టీవీ. 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ ఘన విజయంపై నిజాంపేట్ అధ్యక్షుడు భిక్షపతి యాదవ్ గారి అధ్యక్షతన ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భిక్షపతి యాదవ్, పద్మ ప్రసాద్, శ్రీనివాస్ గుప్తా, నాగరాజు, చక్రధర్, పి వెంకటేశం ముద్రాజ్ మరియు ఇతర బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంగా వెస్ట్ బెంగాల్ ఎప్పుడా 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 అని అఖండ భారతదేశం ఎదురు చూస్తుంది. ఆ రోజు వచ్చింది. ఈ రోజు బెంగాల్లో కాషాయం జెండా ఎగిరింది. జై బీజేపీ. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు అధినంగా సంతోషంతో ఉన్నాడు. అఖండ భారతం ఎదురు చూసింది. ఎప్పుడా ఎప్పుడా అని ఆ రోజు వచ్చింది. ఒక్క భారతీయుడు తల ఎన్నికలు తిరిగే రోజు 400 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉదురు తీసుకున్న తృణమూల కాంగ్రెస్ పొందబెట్ట ఈ రోజుని ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో గర్వంగా జరుపుకోవాలి. 400 మంది కార్యకర్తల కుటుంబాలతో సహా సజీవంగా దహనం చేసిన తృణమూల కాంగ్రెస్ ని ఒట్టుబెట్ట ఈ రోజు భావి భారతం ఎప్పుడు గుర్తుంచుకునే రోజు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులను తీసుకొచ్చి అక్కడున్న హిందువులని మూర్చకొండ పోసిన తృణమూల కాంగ్రెస్ ఇది చెప్పదప్ప కాదు, చెప్పుదప్ప కాదు.